Yeah, good evening, guys. Hello. Good evening, sir. Yeah, very good evening. Very good evening, ma'am. Once Good again, evening, good evening, sir. Good evening, sir. well, guys, very good evening. This is my new channel again, Tally Prime Training in Telugu. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా న్యూ ఛానల్ అన్నమాట. సో దీంట్లో కూడా మనకి టాలీ ప్రైమ్ అండ్ ఎస్ఏపీ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకే, అప్డేట్స్ కూడా దీంట్లో వస్తూ ఉంటాయి. యా, లాస్ట్ క్లాసెస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? లాస్ట్ క్లాసెస్ లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా లాస్ట్ క్లాసెస్ లో డౌట్స్ ఉన్నాయా? అందరూ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ అయిపోయిందా గైస్? రాధిక, రజనీ, శ్రీనివాస్, భూమిరెడ్డి ఇన్స్టలేషన్ Yes, అయిందా? sir. Yes, sir. లేదు సార్, Completed. రేపు నేను మండే చేయించుకుంటాను సార్. చేసుకోండి. మళ్ళీ కాన్ఫిగరేషన్స్ ఎక్కువ అయితే 1 by 1 మళ్ళీ ప్రెజర్ పడుతుంది. ఏ ఓకే సార్. రోజుది ఆ రోజుది కంపల్సరీగా మీరు ఇన్స్టలేషన్ అయిపోవాలి. ఓకే సార్. ప్రెజర్ పడిందంటే ఎందుకంటే ఇట్స్ టేకింగ్ మచ్ టైం తీసుకుంటుంది. 3-4 గంటలు తీసుకుంటుంది ఒక కాన్ఫిగరేషన్. కంపల్సరీగా ఓపికతో చేసుకోవాలి. ఓకే, అప్పుడే మన సబ్జెక్ట్ అనేది వస్తుంది. ఓకే, లైక్ చూడండి, లాస్ట్ క్లాస్ లో మనము ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించిన కాన్ఫిగరేషన్ అనేది ఒక 6 కాన్ఫిగరేషన్ చేశాం. అంటే ఒక క్లయింట్ బిజినెస్ ఫస్ట్ టైం తన యొక్క డేటాని ఎస్ఏపీలోకి, నాన్ ఎస్ఏపీ నుంచి ఎస్ఏపీలోకి మ్యాప్ చేయడానికి అతని యొక్క డేటాని మనం ఫస్ట్ చేయాల్సిన కాన్ఫిగరేషన్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. అంటే క్లయింట్ యొక్క గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద కంపెనీ కోడ్స్, ఆ కంపెనీ కోడ్స్ కింద బిజినెస్ ఏరియాస్, ఓకే, ఆ బిజినెస్ ఏరియాస్ కింద అండర్లో డిపార్ట్మెంట్స్, ఓకే, ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేసుకుంటూ వస్తాం. ఆ బిజినెస్ పర్సన్ ఒక కస్టమర్ కి ఎంతవరకు లిమిట్ ఇవ్వగలుగుతాడు, అవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఆ టుడే రిమైనింగ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేస్తాం. ఓకే, సార్ ఇప్పుడు కరెన్సీ ఐఎన్ఆర్ అని పెట్టారు కదా సార్, మీరు ఇండియన్ కరెన్సీ Hmm. మామూలుగా రియల్ టైంలో క్లయింట్ ఇచ్చే కరెన్సీ మీద ఆధారపడి ఉంటుందా? అంటే ఎస్, మీరు ఏ క్లయింట్ అండర్ లో చేస్తూ ఉంటారో ఆ క్లయింట్ కి సంబంధించిన క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఆల్రెడీ మీరు ఏ కంపెనీలోకి వెళ్ళినా మీ సూపర్ సీనియర్స్ ఆల్రెడీ చేసి ఉంటారు. ఓకేనా, మీ ప్రీవియస్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు ఆల్రెడీ చేసి ఉంటారు. మీరు బ్యాక్ ఎండ్ లో సపోర్టింగ్ వెళ్తారు. ఒకవేళ కొత్త కాన్ఫిగరేషన్ కొత్త క్లయింట్ దొరికాడంటే బై హ్యాండ్ నీ చేతి నుంచి చేపిస్తున్నాడంటే అతనిది ఇండియానా, ఆ క్లయింట్ ఇది ఇండియానా, యుఎస్ఏనా అనేది మీకు తెలిసిపోతుంది. అప్పుడు ఐఎన్ఆర్ ప్లేస్ లో ఆ కంట్రీకి సంబంధించిన డాలర్ సింబల్ కానీ, ఓకేనా, దినార్ సింబల్ కానీ, దిరహమ్స్ సింబల్స్ కానీ మీరు పెట్టాలి. ఓకేనా, యా. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో ఓకే, ఇప్పుడు మనం చేసిన కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ ఇక్కడ వరకు మన కాన్ఫిగరేషన్లు చేశాం. ఓకే, యా, రిమైనింగ్ కాన్ఫిగరేషన్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? ఫంక్షనల్ ఏరియాస్. ఫంక్షనల్ ఏరియాస్ అంటే ఏంటంటే డిపార్ట్మెంట్స్. ప్రతి కంపెనీలో ఎలాంటి డిపార్ట్మెంట్స్ ఉంటాయి చెప్పండి చూద్దాం. డిపార్ట్మెంట్స్ ఏంటిమా? ఏమేమి ఉంటాయమ్మా ప్రతి కంపెనీలో డిపార్ట్మెంట్స్? ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, సేల్స్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్. సేల్స్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఇవన్నీ కామన్ గా ఉంటాయి కదా. సో కాబట్టి వాటిని క్రియేట్ చేద్దాం. ఎస్ఏపి ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ మనం ఎస్పిఆర్ఓ, ఎస్ఏపి రెఫరెన్స్ ఇమేజ్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇక్కడ డిఫైన్ ఫంక్షనల్ ఏరియా, దీన్ని సెలెక్ట్ చేయాలి. చూడండి, ఇది మనం మాన్యువల్ పాత్ ద్వారా వెళితే తీసుకోవట్లేదు. దీని ఒక్కదానికే మనం టీ కోడ్ యూజ్ చేయాలి. ఇలాంటి సెషన్ ఇంకొకటి కావాలంటే న్యూ సెషన్ తీసుకోవాలి.
టీ కోడ్ ఉంది ఇక్కడ, FM__ ఫంక్షన్, Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్, ఎంటర్. చూసారా, డైరెక్ట్ గా ఓపెన్ అయిపోయింది. మాన్యువల్ పాత్ ద్వారా ఓపెన్ అవ్వలేదు. ఓకే, మీ కంపెనీలో ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సేల్ డిపార్ట్మెంట్. ఎందుకంటే సేల్స్ అని తీసుకున్నానుకో చాలా మంది తీసుకుంటారు, అదే పేరుతో సేవ్ అవ్వదు. చూడండి, కొన్ని వేల మంది తీసుకున్నారు సేల్స్ అని, కాబట్టి మనం ఏదో ఒక నెంబర్ సైడ్ లో తీసుకోవాలి, లేకపోతే సేవ్ అవ్వదు. అది కూడా ఎవరో తీసుకున్నారు, ఇది ఎవరు తీసుకోలేదు. ఓకే, క్రియేట్. అప్పుడు ఇవి యాక్టివేట్ అవుతాయి, లేకపోతే యాక్టివేట్ అవ్వదు. సేల్స్ వ్యాలిడ్ ఫ్రమ్ ఫైనాన్స్ క్లియర్ ఇవ్వాలి. ఓకే, సో మీకు లైక్ ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చెప్పాలి, ఫంక్షనల్ ఏరియాలో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవుతుందా అంటే అవ్వదు అని చెప్పాలి. అవ్వదు, అవుతుంది అంటే ఫేక్ అని తెలుసుకోవచ్చు. ఓకే, అది అవ్వదు అని చెప్పాలి. సేవ్ చేయండి. చూసారా, ఫంక్షనల్ ఏరియా సేల్స్ 98 హెస్ బిన్ సేవ్డ్. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. మ్యానుఫ్యాక్చరింగ్ చూసారా, మ్యానుఫ్యాక్చర్ అంటే కొన్ని వేల మంది ఉన్నారు. ఓకే, మనం ఏం చేయాలి, లాస్ట్ లో 01 అని పెట్టాలి. ఇది యూనిక్. మ్యానుఫ్యాక్చరింగ్ ఫంక్షనల్ ఏరియా టెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ వ్యాలిడ్ ఫ్రమ్. ఇలా ఫైనాన్స్ ఏరియా ఇవ్వాలి, వ్యాలిడ్ ఫ్రమ్, వ్యాలిడ్ టు, సేవ్. ఇలా మీరు ఎన్ని డిపార్ట్మెంట్స్ అయినా చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు వ్యాలిడ్ ఫ్రమ్ వ్యాలిడ్ టు అని ఉంది కదా సార్, ఇప్పుడు అలా ఇచ్చారు కదా ఫైనాన్స్ సార్, ఆ ఇయర్ లో ఊరికి మాత్రమే ఇన్వాయిస్ పోస్ట్ చేయాలి సార్ మనం? మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే ఇంకా 2-3 సంవత్సరాలు పెట్టుకోవాలంటే స్టార్టింగ్ లో ఇవ్వచ్చు. ఓకే, ఫైనాన్స్ ఇయర్ ఒకటే ఉంటది కదా మనకి. ఓకే, అట్లా. సరే. ఇలా అండి, ఈ విధంగా మీకు కంపెనీలో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటే అన్ని డిపార్ట్మెంట్స్ ని మీరు క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా, OF01. సో డైరెక్ట్ గా టీ కోడ్ బ్యాక్ రావాలంటే ఏం చేయాలి, /n ఇచ్చామంటే బ్యాక్ వచ్చేస్తాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ స్క్రీన్ ఓపెన్ చేస్తున్నాం కదా, దానిలోకి వెళ్దాం. ఓకే, ఇక్కడ చూడండి, మెయింటైన్ FM ఏరియా అంటారు, ఫైనాన్షియల్ ఏరియా అంటే FM ఏరియా. దీన్ని సెలెక్ట్ చేయండి. న్యూ ఎంట్రీస్. ప్రతి కంపెనీలో డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా కామన్ గా. సో N1 ఫైనాన్స్ డిపార్ట్మెంట్, N2 HR డిపార్ట్మెంట్. ఇట్లా ఎన్ని డిపార్ట్మెంట్స్ అయినా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా సేవ్. తర్వాత ఆ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా ఏదైతే మీరు చేస్తున్నారో దానికి కంపెనీ కొడుకు అసైన్ చేయాలి. OF18 బ్యాక్. అసైన్ అంటేనే టోటల్ గా బ్యాక్ వచ్చేసి డెఫినేషన్ కింద అసైన్మెంట్ ఉంటుంది, దాన్ని సెలెక్షన్ చేసుకోవాలి.
ఓకే. సో కంపెనీ కోడ్ టు అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా. మనది చూడాలంటే పొజిషన్ లెవెల్ కంపెనీ కూడా ఏంటి మంది వెన్ 1. సో ఇక్కడ ఇవ్వాలి నువ్వు క్రియేట్ చేసింది బెంచ్ కార్డ్స్ కి ఎఫ్ఐ మీడియా వెన్ 1 టెక్స్ట్ ఇస్తే ఇవ్వచ్చు లేదంటే లేదు. సేమ్ మళ్ళీ బ్యాక్. నెక్స్ట్ మీరైతే రాసుకోవచ్చు గుర్తుండకపోతే. నెక్స్ట్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB45 డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా న్యూ ఎంట్రీస్ ఇక్కడ ఇవ్వాలి. మీకు ఏదైనా గుర్తుండే తెచ్చుకోండి ప్రతిసారి కూడా గుర్తుండే తెచ్చుకోండి. క్రెడిట్ లిమిట్ ఎంత 9 నైన్స్ అంటే ₹1,00,00,000 వరకు. ఓకే సేవ్ చేయాలి. ఒక కస్టమర్ కి ఎంత వరకు లిమిట్ ఇవ్వచ్చు. బ్యాక్ తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్ రాసుకోవాలి. బెంచ్ అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. డెఫినేషన్ వెళ్ళి తీసేయండి. దాని కింద అసైన్మెంట్ ఉంటుంది. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. పొజిషన్ వెన్ 1 ఇక్కడ మనది ఇవ్వాలి. వెన్ 1 సేవ్. సార్ మనం ఏదైతే క్రియేట్ చేసామో అవి వీటికి అసైన్ చేయటమేనా సార్ మనం? అసైన్ ఎందుకంటే ఏ కంపెనీ కోడ్కి అసైన్ చేస్తున్నావు అని తెలియాలి కదా. నువ్వు టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ 10 కంపెనీ కోడ్లు ఉన్నాయి. ఏ దానికి అసైన్ చేస్తారని తెలియాలి కదా. ఓకే ఏ కంపెనీ కింద నువ్వు పనిచేస్తున్నావు? టాటా టెలికాం కిందనా, టాటా మోటార్స్ కిందనా, టాటా స్టీల్ కిందనా తెలియాలి కదా. అందుకోసం ఏ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా దేనికి పనిచేస్తుంది అనేది 100% మ్యాండేటరీగా చూసుకోవాలి. తర్వాత సెగ్మెంట్స్ ఏరియా వైజ్. సో రెంట్ కానీ శాలరీస్ కానీ ఏమైనా ఉండొచ్చు సెగ్మెంట్స్. అది లేదు బట్ ఒకటి చూపిస్తాను ఎలా. ఆల్రెడీ చూడండి చాలా మంది ఉన్నాయి. శాలరీస్, రెంట్, బుక్స్, పెన్స్, నోట్స్ ఇవి సెగ్మెంట్స్ అంటారు. ఓకే చేసుకోవచ్చు లేదంటే లేదు. ఇలా వీటిని మనం కాన్ఫిగరేషన్స్ అంటాం. ఇది ఫస్ట్ కాన్ఫిగరేషన్ /n ఇచ్చేస్తే బ్యాక్ వచ్చేస్తుంది. ఓకే సో దీన్ని స్ట్రక్చర్ మీరు బాగా గమనిస్తే ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏం చేసాం మనం? ఒక క్లయింట్ కి ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంటుంది. ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీలో n నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. ఏ కంపెనీ కోడ్ ఏ గ్రూప్ కు చెందింది అనేది మనం అసైన్ చేయాలి. తర్వాత ఆ కంపెనీలో ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి, ఆ 2-3 బిజినెస్ కానీ 10 బిజినెస్ ఏరియాస్ ఉండొచ్చు. ఆ బిజినెస్ ఏరియాస్ అన్నిటికీ కలిపి ఒక కన్సల్టేషన్ బిజినెస్ ఏరియాని క్రియేట్ చేస్తారు. ఆ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ n నెంబర్ ఆఫ్
బిజినెస్ ఏరియాస్ అసైన్ చేస్తారు. తర్వాత ఈ కంపెనీలో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఆ డిపార్ట్మెంట్స్ లో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఏముంది, సో అది ఏ కంపెనీ కోడ్ కింద వర్క్ చేస్తుంది, తర్వాత ఒక కస్టమర్స్ కి ఎంత వరకు మీరు లిమిట్ ఇవ్వగలుగుతారు, ఓకే, అప్పుగా. సో ఆ క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏ కంపెనీ కూడా అండర్ లోకి వస్తుంది, అది అసైన్ చేయాలి. తర్వాత కంపెనీలో ఉండే సెగ్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఎంప్లాయీస్ కి సాలరీస్ కానీ, రెంట్స్, బిల్స్, అట్లా. దీన్నే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటారు. చూడండి, ఇవన్నీ రాసుకున్నాం ఎందుకోసం, గుర్తుండవు కాబట్టి, ప్రతిదీ గుర్తుండాలి కాబట్టి. ఓకే సార్, ఇప్పుడు మీరు చేసిందన్నీ చూడాలి. అప్పుడు డైరెక్ట్ గా ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ ద్వారా టీ కోడ్స్ యూజ్ చేసి డైరెక్ట్ గా చేయొచ్చు, చూడొచ్చు. ఇప్పుడు మీరు చేసిందన్నీ చూడాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి? చూడండి, ఇక్కడ ఉన్నాను, ప్రతిదీ కూడా నేను చేసిందన్నీ చూడాలి. ఫస్ట్ టీ కోడ్ ఏంటి? OX15. OX15 చూసారా? డైరెక్ట్ గా గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేషన్ వచ్చింది. మనది చూడాలంటే ఎక్కడ వెళ్ళాలమ్మా? న్యూ ఎంట్రీస్ లో పొజిషన్ వెళ్ళాలా? లోకి వెళ్ళాలి. పొజిషన్ లోకి వెళ్ళాలి. పొజిషన్ పొజిషన్ లోకి వెళ్ళాలి. ఎస్, ఇక్కడ మన గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇవ్వాలి. బెంచ్. ఓకే, వచ్చిందా? బెంచ్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, ఇలా. ఇప్పుడు ఈ స్క్రీన్ నుంచి వేరే స్క్రీన్ లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఆ ఉన్న స్క్రీన్ నుంచి వేరే స్క్రీన్ లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి చెప్పండి? స్లాష్ అండర్ స్లాష్ ఎన్ని ఇచ్చేసి తర్వాత కంపెనీ కోడ్, నెక్స్ట్ కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ ఇవ్వాలి. స్లాష్ ఎన్ని ఇచ్చిన తర్వాత కంపెనీ కోడ్ అనేది ఇవ్వాలి. సో స్లాష్ ఎన్, గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడ్ ఏముందమ్మా? లైక్ OX02. OX02. సో నెక్స్ట్ మళ్ళీ పొజిషన్. ఓకే, మన కంపెనీ కోడ్ ఏంటి? Ben1. బెంచ్ లో 1, Ben1 ఇచ్చాం. ఎంటర్. ఉంది ఇక్కడ బెంచ్ కార్డ్స్ అని. సో దీన్ని కంపెనీ కోడ్ అంటారు. ఓపెన్ చేసి చూస్తే కనబడుతుంది. నెక్స్ట్ అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ OX16. సో స్లాష్ ఎన్ OX16. పొజిషన్ Ben1. సో అసైన్ చేసామా ఇక్కడ? Ben1 హైదరాబాద్ కంపెనీ. దీన్ని అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ అంటారు. ఓకే, నెక్స్ట్ బిజినెస్ ఏరియాస్ OX03 స్లాష్ ఎన్ OX03. మా ఎస్ఏపిలో క్రియేట్ చేస్తే న్యూ రెఫరెన్స్ అన్న, లేదు అంటే అసైన్ అంటే పొజిషన్స్ అన్న, అవి తప్ప ఇంక వేరేట్ ఏమి ఉండవు మా. ఓకే, ఆ స్క్రీన్లు గుర్తు పెట్టుకోవాలి మీరు. సో ప్రతిసారి బ్యాక్ వెళ్ళినప్పుడు అయితే స్లాష్ అని కొట్టి టీ కోడ్స్ Yes. అయితే ఎంటర్ చేసుకోవాలి. ఓకే ఓకే. ఉన్న Fine, స్క్రీన్ sir. నుంచి వేరే స్క్రీన్ లోకి వెళ్ళాలి. ఉన్న స్క్రీన్ నుంచి వేరే స్క్రీన్ లోకి వెళ్ళాలి అంటే కంపల్సరీగా మనం స్లాష్ ఎన్ ఇవ్వాలి. స్లాష్ ఎన్ ఇచ్చి టీ కోడ్ ఇస్తేనే చేంజ్ టు ప్రజెంట్ స్క్రీన్ టు నెక్స్ట్ స్క్రీన్. అదే టోటల్ గా ఈజీ ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ రావాలంటే బ్యాక్ స్లాష్ ఎన్ ఇచ్చేస్తే బ్యాక్ వచ్చేస్తారు. ఓకే, అదే సార్ ఇప్పుడు ఎఫ్ఐ కార్డ్స్ డెవలప్మెంట్ పాత్ ద్వారా కాకుండా ఇలా టీ కోడ్స్ అయినా యూజ్ చేయొచ్చు సార్? యూజ్ చేయొచ్చు. ఓకే, మనం చేయాల్సింది పాత్ ద్వారా వెళ్ళి చేస్తాం. ఫస్ట్ 2-3 చేస్తాం అంతే, తర్వాత అందరూ కూడా టీ కోడ్స్ యూజ్ చేస్తారు. ఎందుకంటే వర్క్ స్పీడ్ అవ్వాలి కదా. సో ఎవరు కూడా పాత్ ద్వారా అయితే వెళ్ళరు మాక్సిమం. ఓకే, టైం వేస్ట్ అండి. చూడండి మనకు ఉన్నాయా? Ben1, Ben2, Ben3 కడప, వైజాగ్, నెల్లూరు. ఓకే, నెక్స్ట్ OCC1 ఫ్యాషన్. OCC1 పొజిషన్. సో దానికి ఏం పేరు పెట్టాం మనం? బెంచ్ అని పెట్టాం. బెంచ్ ఉంది ఇక్కడ, కన్సాలిడేషన్ బిజినెస్ బెంచ్ అని. నెక్స్ట్ ఏముంది? OB-B6 ఫ్యాషన్. OB-B6 పొజిషన్ Ben1. ఇక్కడ అసైన్ చేసామా? కడపకి, వైజాగ్కి, నెల్లూరుకి. నెక్స్ట్ ఇంకా వీటిని మనం చూడలేము, ఫంక్షనల్ ఏరియాస్ ని చూడలేము. ఓకే, వన్స్ ఒకసారి OF01 ఫ్యాషన్. OF01
పొజిషన్ N1, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ OF18, వీటిని మీరు గుర్తు పెట్టుకోవాలి ఆర్డర్లో, గుర్తు పెట్టుకుంటే బెటర్. సో N1, ఓకే, FM ఏరియా ఫర్ ఫైనాన్స్. తర్వాత OF45, OB45, క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఫర్ బెంచ్. నెక్స్ట్ OB38, అసైన్ చేసామా? నెక్స్ట్ చూడండి. సో ఈ టీ కోడ్ పాత దాంట్లో వర్క్ అవుతుండేది, ఇప్పుడు ప్రజెంట్ అయితే వర్క్ అవ్వదు, బట్ మాన్యువల్ ద్వారా పోతేనే వెళ్ళిపోతాం. ఇలా మనము ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించిన కాన్ఫిగరేషన్ పార్ట్ 2 అనేది మనం డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు ఈ స్క్రీన్ చిన్నగా ఉంది, జూమ్ చేయాలి అనుకోండి, స్క్రీన్ జూమ్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా, కస్టమైజ్ లోకల్ సెట్టింగ్స్, ఇక్కడికి వెళ్ళి ఆప్షన్స్, ఇక్కడ ఫాంట్ సెట్టింగ్స్ ఉంది చూడండి. ఫార్మాట్స్ మార్చొచ్చు, తర్వాత సైజ్ కూడా ఇంక్రీజ్ చేయొచ్చు. ఓకే, 20 పెట్టాను. ఓకే, అప్లై. ఓకే, ఒకసారి రిఫ్రెష్ చేయండి. చూసారా, స్క్రీన్ ఫ్రంట్కి వచ్చింది, జూమ్ అయింది. చూసారా మా జూమ్ అయింది? లేదు, మళ్ళీ తగ్గించాలి. ఎస్ సార్. ఇక్కడికి వెళ్ళాలి, ఆప్షన్స్, సెలెక్ట్ 14. చూసారా మన జూమ్ తగ్గింది? చూసారా? సో సమ్ టైమ్స్ మీరు వర్క్ చేసేటప్పుడు నిన్న మనము ఆ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ చేసేటప్పుడు మీరు చూసారో లేదో, ఒక ఎర్రర్ వచ్చింది. ఓకేనా, అది మనం SM12 వెళ్ళి అక్కడ రిమూవ్ చేసాం. ఇక్కడ మనం వర్క్ చేస్తున్నాం, అదే విధంగా అటు సైడ్ కూడా వేరే వ్యక్తి వర్క్ చేస్తూ ఉన్నాడు ఇన్ టైంలోనే. అప్పుడు మనం ఏం చేసామంటే ఆ టీ కూడా వర్క్ అవ్వదు, ఓపెన్ అయినా కూడా వర్క్ అవ్వదు. అప్పుడు మనం ఏం చేస్తాం? SM12 వెళ్ళి, ఇక్కడ SM12 వెళ్ళి ఎంట్రీస్ లాక్ అయి ఉంటాయి, మన యూజర్ తీసేయాలి. యూజర్ తీసేసి లిస్ట్ లేక్ ఇక్కడ చూడండి, మనలాగా వేల మంది కొందరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు సర్వర్ లో. వీటిని కంట్రోల్ ఇచ్చి డిలీట్ చేయాలి. అప్పుడు మన ఈ పాయింట్ అర్థం కాలే లోకేష్ గారు, నిన్న కూడా అర్థం కాలేదు. యా, ఏం లేదు బ్రదర్, మీరు మధ్యలో వర్క్ చేస్తున్నప్పుడు సేవ్ అవ్వదు డేటా. మీ FI యూజర్ లాక్ పడింది అని వస్తుంది మెసేజ్. ఓకేనా, అలా వచ్చినప్పుడు మీరు ఈ ప్లేస్ లోకి వచ్చి దీన్ని రిమూవ్ చేయాలి. ఓకే, ఓకేనా? ఎలా చూపిస్తానంటే నెట్ లో చూపిస్తుంది. FI యూజర్ లాక్.
మన యూజర్ అతను ఎట్లా వర్క్ చూడండి. చేస్తుంటాడు, మన లాగిన్ ఏంటి? పాస్వర్డ్ ఎట్లా వేరే ఉంటుంది కదా. సేమ్ ఇది ఆ టైం అదే డిఫాల్ట్ యూజ్ చేయటం వల్ల మీరు ఇక్కడ యూజ్ చేస్తున్నారు, సేమ్ అదే టైంలో ఇంకొకరు యూజ్ చేస్తున్నారు, అప్పుడు సేవ్ అవ్వదు డేటా. అప్పుడు ఈ విధంగా స్క్రీన్ లేకి వస్తాం. ఈ ప్లేస్ సో లోకి అప్పుడు వచ్చి మనం మన యూజర్ మన డేటా డిలీట్ చేసినప్పుడు అతని ఫీల్డ్స్ అన్ని అది డేటా వెళ్ళిపోతాయి కదా. కాదు, అది డేటా కాదు బ్రదర్, సర్వర్. ఓకే, సర్వర్ లో సర్వర్ లో ఎర్రర్. మనం యా, ఆ సర్వర్ లో కొన్ని వేల మంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, కొన్ని వేల మంది. ఇద్దరు అట్ a టైం సేమ్ టీ కోడ్ యూజ్ చేసి సేమ్ ప్లేస్ లో ఉన్నప్పుడు ఆ ఎర్రర్ వస్తుంది. అప్పుడు ఆ బ్యాక్ ఎండ్ లో కొన్ని బగ్స్ ఎర్రర్స్ ఉంటాయి, అవి రిమూవ్ చేసామంటే మన ఒరిజినల్ టీ కోడ్ వర్క్ అవుతుంది. ఓకే, ఎఫ్ఐ యూజర్ ఓకే. లాక్ అని వస్తుంది. అలా వచ్చినప్పుడు SM12 లోకి వెళ్ళి మీరు దాన్ని క్లియర్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో అది